తీసుకున్న ముడుపుల్లో కొంత మస్తానరావు గారు ఓకే ఓకే ఇవన్నీ ఓకే. ఇప్పుడు సాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చూశాను నేను. అందులో ఏంటి అంటే, అసలు స్కామ్ ఎక్కడ జరిగింది, స్కామ్ ఎందుకు జరిగింది, ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల స్కామ్ జరిగిందా, మేము ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశాము, చాలా పారదర్శకంగా మద్యం అమ్మకాలు నిర్వహించాము, నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క బ్రాండ్ కన్నా మేము అనుమతులు ఇచ్చామా, ఉన్నటువంటి బ్రాండ్లే వినియోగించాం. నెంబర్ 3, ఉన్న ఏదైనా మేమేమన్నా కొత్త స్పిరిట్ ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టామా, లిక్కర్ ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టామా, ఏమీ పెట్టలేదు. ఇంకెక్కడ జరిగింది అసలు ఈ కుంభకోణానికి సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. మేము ఇదేంటి మన మద్యం అమ్మకాలు పెంచితే కదా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవాలి, మేము మద్యం అమ్మకాలు తగ్గించాం, మరి ముడుపులు మాకు ఎవరిచ్చారు అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ప్రజల్లోకి పంపించింది. వీటికి మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏమైనా ఉందా? నిన్న సిట్టు ఇదేమన్నా చెప్పడం జరిగిందా, అసలు స్కామ్ ఎలా జరిగింది? అది ఒక 1 minute క్లోజ్ చేస్తే నెక్స్ట్ గెస్ట్కి వెళ్తాను నేను. ఇప్పుడు పారదర్శకంగా జరిగింది అంటున్నారు. 99,000 కోట్ల రూపాయలు జరిగితే 96,000 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో జరిగింది అనేది పాయింట్. పారదర్శకత ప్రతి రూపం డిజిటల్ పేమెంట్ అంటే అది ప్రభుత్వ పరంగా కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, దానికి ఎక్కడికెక్కడ ఏం జరిగింది అనేది కూడా. సో క్యాష్ రూపంలో జరిగిందాన్నే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణానికి సంబంధించి వాళ్ళు సిట్ ఏం చెప్తుంది, కొంతమంది కీలకమైన అధికారుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని, అదేవిధంగా వాళ్ళ లాగిన్లు కూడా తీసుకొని ఎవరెవరైతే వాళ్ళకి మద్యం ఆర్డర్లు పెడతారో ముడుపులు అందించిన వాళ్ళకి మాత్రమే అత్యధికమైన ఆర్డర్లు ఇచ్చారనేది ఈరోజు సిట్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళు ముడుపులు తీసుకున్న ముడుపుల్ని ఎక్కడెక్కడికి చేర్చారు, రూట్ ఎక్కడైంది, మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ ఫైనాన్స్ చేశారు, వీటిని కూడా డేటా కాల్ రికార్డ్స్ ఆధారంగాను, అదేవిధంగా ఇప్పుడు 62 కోట్ల రూపాయలు జప్తు చేయడం ద్వారాను నిరూపించే ప్రయత్నం అయితే చేసింది. అయితే మొదట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ప్రతీకార ధోరణితోనే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఇట్లా ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులో వీళ్ళెవరికి కూడా ముందస్తు బెయిల్ రాకపోవడం కానీ, అదేవిధంగా వీళ్ళు ఏదైతే సిట్ చెబుతున్న ఆధారాన్ని కోర్టులు కొంతవరకు నమ్మటం వల్ల కానీ ఇదంతా కూడా కుంభకోణానికి అయితే తెరలేపారు. దానిలో వాస్తవం ఉందనేది ఇక్కడ మనకి సిట్టు అభియోగ పత్రం కానీ లేదంటే ఆ సిట్టు ఏదైతే చెప్తుందో దానివల్ల మనకు అర్థమవుతుంది కూడా. ఓకే సార్, ఓకే. రావు సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సరే